కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. దీనిని త్రిపుర పౌర్ణమి లేదా దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ రోజు హిందువులకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా శివకేశవులను అంటే శివుడు మరియు విష్ణువులను పూజిస్తారు. ఈ రోజున పరమశివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని కలిగించాడు. ఈ విజయాన్ని దేవతలు దేవ దీపావళిగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని స్వీకరించింది కూడా ఈ పవిత్రమైన రోజునే. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి అంటే కార్తికేయుడు జన్మించిన పవిత్రమైన రోజుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క జన్మించిన రోజుగా కూడా కార్తీక పౌర్ణమిని భావిస్తారు. సిక్కుల ప్రథమ గురువైన గురునానక్ దేవ్ జన్మించిన రోజు కూడా ఇదే. ఈ రోజున భక్తి శ్రద్ధలతో కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఉదయాన్నే నదులలో లేదా పవిత్ర జలాలతో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. శివాలయాలలో, తులసి కోట వద్ద మరియు నదీ తీరాలలో దీపాలను వెలిగించడం లేదా దానం చేయడం వల్ల సకల పాపాలు హరించి శుభం కలుగుతుందని నమ్ముతారు. దీనిని కార్తీక దీపారాధన అని కూడా అంటారు. శివునికి అభిషేకము, కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం వంటివి ఆచరించడం శ్రేష్టం. అదేవిధంగా బ్రాహ్మణులకు, పేదవారికి ఆహారం, వస్త్రం దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే పూజలు, దానాలు ఒక మాసం అంటే నెల మొత్తం చేసిన ఫలితాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం.